శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 21 సర్గమునందు వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణుడును కౌసల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట, పితృవాక్య పరిపాలనం పరమధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చచెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకుంట గురించి వివరింపబడినది. శ్రీరామజని అయిన ఆ కౌసల్యాదేవి ఆ విధముగా పరితపించుచుండగా లక్ష్మణుడు దైన్యముతో సమయోచితముగా ఇట్లు వచించెను. ఓ పూజ్యురాలా, అమ్మ, ఒక కుటురాత్మురాలి యొక్క మాటల్లో చిక్కుకొని రఘువరుడు రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట నాకును సమ్మతము కాదు. మహారాజు వృద్ధుడు, పైగా విషయలోలుడై కామ వికారములకు లోనై ఉన్నాడు. అందువలన బుద్ధి వైపరీత్యము గురి అయినాడు. ఈ స్థితిలో కైకేయి దుర్బోధనకు వశుడై ఉన్న మహారాజు ఇంతకంటే ఏమి మాట్లాడగలడు? శ్రీరాముడు ఈ రాజ్యము నుండి వనములకు పంపబడుటకు గల కారణం ఏదియో నాకు కనబడటలేదు. అతడిటి రాజద్రోహమునకు ఒడిగట్టలేదు, ఎట్టి అపరాధమును చేయలేదు. రాముని ఎడ శత్రుభావమును గలవానిని కూడా వానిని గాని రామునిచే నిరాదరింపబడిన వాణ్ణి గాని ఈ లోకమున ఎవడైనను ఆయన చేసిన దోషమేది అని రాముని పరోక్షమున సైతమును పలికిన వాణ్ణి గాని నేను ఇంతవరకును చూడలేదు. శ్రీరాముడు దైవతుల్యుడు, త్రికరణ శుద్ధి గలవాడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, శత్రువులకును ప్రియమైనవాడు, ధర్మమూర్తి. ధర్మబుద్ధి గలవాడెవడైనను ఇట్టి గుణవంతుడైన పుత్రుని నిష్కారముగా త్యజించునా? మరలా బాల్యమును పొందిన వారి వలె విచక్షణ జ్ఞానము లేనట్టి రాజు యొక్క ఈ మాటను రాజనీతి ఎరిగిన ఏ కుమారుడు పాటించును? పిదప లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లనెను. ఓ రఘునందన, ఈ వనవాస విషయము ఎవరికీ తెలియకముందే నా సహాయముతో ఈ రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము. అన్న ధనుర్ధాని అయి నేను నీ పక్కన నిలిచి నీకు అండగా ఉండగా యుద్ధ సన్నద్ధుడనై మహాకాలుని వలె స్థిరంగా నిన్ను ఎదిరింపగలవాడెవడు? ఓ నరశ్రేష్ఠ రామ, మనకు వ్యతిరేకముగా ఎవరైనా అడ్డు వచ్చినచో నా వాడి బాణములచే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యమనొచ్చెదను. ఈ విషయమున భరతుని పక్షము వహింపు వారిని లేక అతని హితము గోరు వారిని అందరినీ మట్టు పెట్టెదను. ఏలనన మెత్తని వారిని అందరూ మొత్తుదురు కదా. కైకేయి ప్రేరణ కారణముగా మన తండ్రి దుష్టుడై మనకు శత్రువైనచో అతనిపై మమకారము వీడి ఆయన్ను చంపుడు గాని కనీసము బంధించుడు గాని చేయవలను. తండ్రి అయినను గర్వితుడై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి పెడదారి పట్టినప్పుడు అతన్ని శాసించియే తీరవలను. ఓ నరోత్తమ రామ, నీకు చెందిన ఈ రాజ్యమును రాజు ఎవరి బలమును చూసుకొని ఏ కారణముగా కైకేయికి కట్టపెట్టవచ్చున్నాడు? ఓ హరిశోధన, నీ తోడను నా తోడను ఇంతటి తీవ్ర వైరమును బోని భరతునకు రాజ్యమును అప్పగించుటకు ఈయనకు ఎన్ని గుండెలు? మరల లక్ష్మణుడు కౌసల్యతో ఇట్లనెను. ఓ తల్లి, అన్నయ్యకు శ్రీరాముని ఎడ నిజముగా నాకు గల ప్రేమ అపారము. అతడు నాకు ప్రాణతుల్యుడు. నా ధనస్సు పైనను దాన ధర్మములు, దైవ సేవలు మొదలగు పవిత్ర కార్యముల మీదను ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. అమ్మ, ప్రజ్వలించుచున్న అగ్నిలో కాని మహారణ్యములో కాని ప్రవేశించుటకు శ్రీరాముడు సిద్ధమైనచో ఆయన కంటే ముందుగానే అందునేనుందును. ఈ మాట ముమ్మాటికి నిజమని నమ్ముము. ఓ జనని, ఉదయించుచున్న సూర్యుడు చీకట్లను రూపుమాపునట్లు నేను నా శక్తి సామర్థ్యములతో నీ దుఃఖమును తొలగింతును. నీవును శ్రీరాముడును నా పరాక్రమమును చూతురుగాక. మహాత్ముడును రామభక్తి తత్పరుడైన లక్ష్మణుడు పలికిన ఈ మాటలు వినిన పిమ్మట కౌసల్యాదేవి అంతులేని శోకముతో ఏడ్చుచు శ్రీరామునితో ఇట్లనెను. కుమార, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నిటినీ నీవు వింటివి కదా. ఇక అనంతర కార్యమును నీ ఇష్టానుసారముగా నడిపింపుము.
నాయన, నా సవతి యొక్క కైకేయి పలికిన అధర్మవచనములను విని శోకమున మునిగి ఉన్న నన్ను ఇచ్చట విడిచి నీవు అరణ్యములకు వెళ్ళుట యుక్తము కాదు. కుమార, నీవు ధర్మమును బాగుగా ఎరిగినవాడవు, ధర్మమూర్తివి. నీవు ధర్మమును ఆచరింపదలిచినచో ఎజటేయుండి నన్ను సేవింపుము. ఆ విధముగా మాతృసేవా రూపమున ఉత్తమ ధర్మమును ఆచరింపుము. నాయన, కశ్యపు పుత్రుల్లో ఒకడు ఇంటనేయుండి నియమనిష్టానుజీవునుడై మాతృసేవయనని మహాతపస్సును చేసి తత్ఫలితముగా సద్గతిని పొందెను. మహారాజు గౌరవపూర్వకముగా నీకు పూజ్యుడైనట్లే నీ తల్లి అయిన నేనును నీకు పూజ్యురాలను. నీ వనవాసములకు నేను అనుమతింపను కనుక నీవు వనములకు వెళ్ళదగదు. రామ, నీవు నా కన్నుల ఎదుట లేనప్పుడు నాకు సుఖమెక్కడిది? ఈ స్థితిలో నేను జీవించి ఉండవలసిన పని ఏమి? నీతో కూడి నేనును వనముల్లో కందమూలములు భక్షించుచు కాలము గడుపుకే నాకు మేలు. శోకముతో కుమిలిపోవచ్చున్న నన్ను విడిచి నీవు వనములకు వెళ్ళినచో నేను ప్రాయోపవేశము చేసేదను. ఏలన్ననా నీవిచ్చట లేనిచో నేను జీవించి ఉండజాలను. కుమార, తల్లికి దుఃఖము కలిగించడం ద్వారా అధర్మమును ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోక ప్రసిద్ధమైన బ్రహ్మహత్య వల్ల కలుగు నరకయాత్రకు గురి అయ్యున్నాడు. నీవును నన్ను దుఃఖముల పాలు చేసి అరణ్యములకు వెళ్ళినచో సముద్రుని వలె నీకును దుఃఖములు సంభవించును. ఈ విధముగా కౌసల్యమాత దైన్యముతో విలపించుచుండగా ధర్మాత్ముడైన శ్రీరాముడు ధర్మబద్ధముగా ఆమెతో ఇట్లనెను. అమ్మ, తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను. శిరసా నీకు ప్రణమిల్లుచున్నాను. నేను వనములకు వెళ్ళుటకై సిద్ధముగా ఉన్నాను. దయతో అనుమతింపుడు. కండుడు అను మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షా దక్షుడు, ధర్మరహస్యమును బావుగా ఎరిగినవాడు అయినను తండ్రి ఆజ్ఞను తలదాల్చి గోహత్యను గావించెను. పూర్వము మన వంశములకే చెందిన సగరని పుత్రులైన సాగరులు తన తండ్రి ఆనతిని అనుసరించి భూమిని త్రొవ్వుచు మృత్యుపాలైరి. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆనతి మేరకు తన తల్లి అయిన రేణుకాదేవి శిరమును అరణ్యమునందు స్వయముగా గంటగొడ్డలతో ఖండించెను. అంతేకాదు, వీరి వల్లనే దైవతుల్యుడైన తదితరులు పెక్కుమంది తండ్రుల ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని పిత్రాజ్ఞ కాదని రానిది. కావున మా పితృపాదుల తృప్తికై నేను వనములు కేకెదను. అమ్మ, తండ్రి ఆజ్ఞ ఎట్టిదైనను దాన్ని పాలించు వారిలో కేవలము నేనొక్కడును మాత్రమే కాదు, నేను పేర్కొనిన ఈ మహాత్ములు అందరూ కలరు. తల్లి, నేను అనుసరించుచున్న ఈ పద్ధతి పూర్వులు ఆచరించినదియు కాదు, పూర్వాచారమునకు విరుద్ధము కాదు, నీ మాటను కాదనటియు కాదు. ధర్మాత్ములైన ప్రాచీనులందరూ దీనిని అంగీకరించిరి. వారి మార్గమునే నేను అనుసరించుచున్నాను. జనని, ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసి తీరవలెను. అందులకు విరుద్ధముగా నేనేమీయునూ చేయుటలేదు. తండ్రి మాటను శిరస వహించిన వాడెవడును ధర్మము నుండి పతనము కాడు. ధనుర్ధారులందరిలో అగ్రకేశుడును, సముచితముగా మాట్లాడుటలో కుశలుడును అయిన శ్రీరాముడు తన తల్లితో ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణునితో ఈ విధముగా పలికెను. నాయనా లక్ష్మణ, నాపై నీకు గల ప్రేమ అపారము. నీ బలపరాక్రమములు నిరుపమానములు. నీ తేజస్సు తిరుగులేనిది. వీటన్నిటినీ నేను ఎరుగుదును. శుభలక్షణములు గల ఓ సోదరా, నా మీది ప్రేమ కారణముగా మాతృమూర్తి నా సత్యనిష్టను చిత్తస్థైర్యమును విస్మరించి ఆమె అంతులేని దుఃఖమునకు లోనగుచున్నది. కాని వాటన్నిటినీ ఎరింగియు నీవును ఇట్లు పలుకుచుంటివేలా? లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము. సత్యమునకు ధర్మమే ఆధారము. అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైనది.
ధర్మనిరుతుడైన వాడెవడను తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశమును పాటించియే తీరవలెను. ధర్మబద్ధుడనైన నేను తండ్రి ఆజ్ఞను జవదాటగా జాలను. ఓ వీరా, మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించి కైకేయి నాకు వనవాసము విధించినది. ధర్మమునకు విరుద్ధమైన దుష్ట రాజనీతిని వీడుము. తీవ్రతను మాని ధర్మమును ఆశ్రయించుము. నేను చెప్పిన ధర్మ మార్గమును గ్రహింపుము. శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకంగా ఇట్లు వచించిన పిమ్మట అతడు కౌసల్యమాతకు శిరస్సు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరలా ఇట్లనెను. తల్లి, నా ప్రాణములపై ఆన. నేను వనములకు వెళ్ళుట తథ్యము. అందులకు నన్ను అనుమతింపుము. నాకు శుభాశీస్సులను ప్రసాదింపుము. యయాతి స్వర్గమును వీడి మరల స్వర్గమును చేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుని నేను తిరిగి అయోధ్యకు వచ్చెదను. ఓ జనని, నీ హృదయము నుండి శోకమును పూర్తిగా తొలగింపుము. ఇక ఏమాత్రము దుఃఖింపకము. ఏలనన తండ్రి ఆజ్ఞానుసారము వనవాసమును ముగించుకొని అతడి నుండి మరలా నేను అయోధ్యకు వచ్చెదను. తల్లి, నీవును, నేనును, వైదేహియు, లక్ష్మణుడును, తల్లి సుమిత్రాదేవియు తండ్రి గారి ఆజ్ఞను తలదాల్చవలసిన వారమే. ఇదే సనాతన ధర్మము. అమ్మ, పట్టాభిషేక ద్రవ్యములను దూరమునొప్పుము. హృదయమునందరి దుఃఖమును నిగ్రహింపుకొనుము. ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయమును ఆమోదింపుము. నన్ను ఆశీర్వదింపుము. రాముడు ఏమాత్రము వ్యాకులపాటు లేక దృఢ నిశ్చయముతో ధర్మసమ్మతముగా పలుకగా అతని వచనములను సావధానముగా వినిన పిమ్మట కౌసల్యమాత పూర్తిగా స్పృహలోకి వచ్చెను. అప్పుడు ఆమె రాముని వైపు చూసి అతనితో మరలా ఇట్లా అనెను. కుమార, స్వధర్మమును బట్టియు సౌహార్దమును అనుసరించియు నీకు నీ తండ్రి వలె నేనును ఆదరీయురాలను. నీ వనవాస గమనమునకు నేను అనుమతింపను. దుఃఖమున మునిగి ఉన్న నన్ను ఈ విధముగా వదిలి వెళ్ళుట నీకు తగదు. నాయన శ్రీరామ, నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితంతో గాని స్వజనుడితో గాని ఏమి ప్రయోజనము? పితృలోకమున ప్రాప్తించు స్వదతో గాని స్వర్గప్రాప్తి వలన లభించు అమృతముతో గాని ఏమి లాభము? సమస్త ప్రాణికోటి వలనను రాజ్యసంపదల చేత లభించు సర్వసుఖముల కంటెను క్షణకాలమైనను నీవు నా కరయుండుట మిక్కిలి ఆనందదాయకము. కారడువులలో వేటగాండ్రు తన సాధనములతో అడ్డగించుచున్నను ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును విడవక పురోగమించుచున్నట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాప వచనములు వినియు తన దృఢ సంకల్పమును ఏమాత్రము వీడలేదు. ధర్మనిష్టాపరుడైన ఆ రాముడు నిస్పృహకు లోనయ్యున్న తల్లి తోడును ఆర్తితో మిక్కిలి పరితపించుచున్న లక్ష్మణి తోడును ఇట్లు ధర్మవచనమును పలికెను. ఆ పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునికే చెల్లును. ఓ లక్ష్మణ, అనుక్షణము నీవు నా ఎడ కలిగియుండు భక్తి ప్రవృత్తులను నీ పరాక్రమమును నేను ఎరుగుదును. నా అభిప్రాయమును సరిగా గ్రహింపక నీవును తల్లి వలె నాకు ఎందుకు వ్యధ కలిగించుచున్నావు? నాయన లక్ష్మణ, ధర్మార్థకామ ఫలములన్నీయు ధర్మమును ఆచరించుట వలనే సిద్ధించును. ఇందు సంశయము లేదు. ధర్మము ధర్మపత్ని వంటిది. అనుకూలవతి అయిన భార్య వలన ధర్మార్థకామములు మూడును నెరవేరును. ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మ కార్యాచరణములకు తోడ్పడును. ప్రియపత్నిగా ఆయన కోరికలను నెరవేర్చును. పుత్రవతి అయి ఉత్తమ లోక ప్రాప్తికి సాధకురాలగును. ధర్మార్థకామ ఫలములు అభిలషణీయములే, కాని అవి ధర్మ విరుద్ధములైనప్పుడు వాటిని పరిత్యజించవలెను. కేవలము అర్థపరాయణము ద్వేషింపదగినది. అట్లే కామాతురత్వము నిందార్హము. కావున ధర్మపరమైన కార్యమునే ఆచరింపవలెను. మహారాజు మనకంటే పెద్దవాడు. పైగా అతడు మనకు తండ్రి. అంతేకాదు గురువు కూడా. కావున అతడు మనకు మాన్యుడు. ఆయన క్రోధము వలన గాని సంతోషాతిరేకముచే గాని
కామ ప్రవృత్తిచే కాని ఆదేశించిన కార్యము అది ఎట్టిదైనను దాన్ని మనము ఆచరింపవలసినదే. అట్లు చేయకుండుట అధర్మము, మహాదోషము. అట్టి నేను భరతుని పట్టాభిషేకము, నా వనవాసము అను వరదాన రూపమైన తండ్రి గారి ప్రతిజ్ఞను అతిక్రమించుటకు ఆసక్తుడను. అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరింతును. ఆయన నాకును భరతునుకును కౌసల్యమాతకును ప్రభువు గతి కనుక ఆయన ఆజ్ఞ మనకు శిరోధార్యము. ధర్మాత్ముడైన దశరథ మహారాజు జీవించియే ఉన్నాడు. విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుచున్నాడు. ఇట్టి పరిస్థితుల్లో భర్త లేని ఒక సాధారణ స్త్రీ వలె ఆమె నాతో కూడి ఇచ్చటి నుండి వనములకు వచ్చుట ఎట్లు సంభవము? అమ్మ సుమంగలివి, పతిసేవా పరాయణురాలువు అయిన నీవు నా వనవాస గమనమునకు అనుమతింపుము. మాకు శుభాశీస్సులను ఇమ్ము. నా వనవాస దీక్ష ముగియగానే యయాతి తన సత్యప్రభావముచే మళ్ళా స్వర్గమునకు చేరినట్లు నేను అయోధ్యకు రాగలను. మాత, కేవలము రాజ్యాధికారము కొరకు మహాఫల స్వరూపుడైన కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకొన జాలము. జీవితము క్షణికము, ధర్మము శాశ్వతము. అందువలన నేడు అధర్మ మార్గమున తుచ్చమైన ఈ రాజ్యమును నేను కోరను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెలుటికై నిశ్చయించుకున్నవాడై నిర్భరముతో తల్లిని ప్రసన్నురాలుగా చేసుకొనుచు ధర్మస్వరూపమును దాని రహస్యములను తల్లికిని లక్ష్మణుకిని విఫలముగా వివరించెను. పిదపాతడు తన హృదయమునందే తల్లికి ప్రణతులను చెల్లించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి అయోధ్యాకాండమునందు 21వ సర్గము సమాప్తం.